తెలంగాణ సచివాలయంలో భద్రతపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సెక్రటేరియట్లో లోటుపాట్లకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న సచివాలయానికి ఇంకా సెక్యూరిటీ దేనికోసం, ఎవరి కోసం నిఘాను పెంచబోతున్నారు? సెక్యూరిటీకి సంబంధించి కొత్తగా తీసుకురాబోతున్న మార్పులు ఏంటి? సచివాలయానికి వచ్చే సందర్శకుల సంగతేంటి? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సచివాలయ భద్రత విషయంలో వెలుగు చూస్తున్న లోటుపాట్లతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం సెక్రటేరియట్ భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పర్యవేక్షిస్తోంది. ప్రధాన గేట్ల సమీపంలోని పోలీసు బలగాలు సహా సచివాలయం లోపలికి వెళ్లే అన్ని దారుల్లో పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సచివాలయ సిబ్బంది సహా సందర్శకులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతిస్తారు. అయినప్పటికీ అప్పుడప్పుడు భద్రతా వైఫల్యాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలువురు నకిలీ ఉద్యోగులను తమ అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే సెక్రటేరియట్ ప్రధాన గేట్ల నుంచి లోపలికి వచ్చి వెళుతున్న వారి వివరాలు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇకపై సచివాలయం బయటి ప్రాంతంతో పాటు లోపల ప్రాంతాలను నిఘా నీడలోకి తెచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం సచివాలయ భద్రతను పరిశీలించేందుకు 60 సీసీ కెమెరాలు మాత్రమే ఉండగా త్వరలో వీటి సంఖ్యను 310కి పెంచనుంది. ఇప్పటికే సెక్రటేరియట్ చుట్టుపక్కల సీసీ కెమెరాలను అమర్చారు. గతంలో 6వ అంతస్తులో మాత్రమే సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండగా ఇకపై అన్ని ఫ్లోర్లు సీసీ కెమెరాల నిఘా నీడలో ఉండనున్నాయి. భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుండటంతో వీటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. సచివాలయానికి వస్తున్న సందర్శకులు కూడా ఒక్క అనుమతితో 2-3 వస్తున్నారు. దీంతో సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో సందర్శకుల సంఖ్యను తగ్గించేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. రాబోయే రోజుల్లో కంప్యూటరైజ్డ్ పాస్ల ద్వారా ఒక అనుమతితో ఒకరు మాత్రమే లోపలికొచ్చేలా ఎస్పీఎఫ్ ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచింది. మొత్తంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులకు, పైరవీకారులకు చెక్ పెట్టాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ఇలా పకడ్బందీ చర్యలు మొదలుపెట్టింది.